వరి రైతులకు సంబంధించి పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం అనుకూలించకపోవడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతానికైతే దాల్వా పంటకు సంబంధించి మరొక 10-15 రోజుల్లో రైతులకు సంబంధించి ధాన్యమంతా చేతికందుతుంది. అయితే ఉదయం నుంచి సాయంత్రం 4-5 ప్రాంతాల వరకు కూడా ఎండ వేడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నాయి. అయితే 5 గంటల సమయం దాటిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అంతేకాకుండా ఈదురుగాలులు కూడా గత 3 రోజుల నుంచి వీయడంతో రైతులకు సంబంధించిన ఈ విధమైన పంట అంతా కూడా ఈ విధంగా ఒరిగిపోతుందని చెప్పాలి. ఆ తర్వాత మరి రైతులు వీటిని కొంచెం ఇబ్బందులకు పడే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా గత 3 రోజుల నుంచి కూడా రైతులకు సంబంధించి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే వాతావరణం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నప్పటికీ సాయంత్రం 6 ప్రాంతం దాటే సమయానికి వాతావరణం పూర్తిగా మేఘావృతం అయిపోతుంది. ఈదురుగాలు వేస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే చిరుజల్లులు కూడా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మరికొన్ని రోజుల పంట చేతికొచ్చే సమయంలో ఈ విధంగా రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక 20 రోజులు వాతావరణం అనుకూలిస్తే మేమందరం కూడా గట్టెక్కుతామని కూడా రైతులు ఆపుతున్నారు. గతంలోనే పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్ కూడా పట్టిన పరిస్థితి. ఇప్పుడు తుఫాన్ ప్రభావం లేనప్పటికీ కూడా సడన్గా వాతావరణం మారిపోతుంది. దీంతో రైతులు ఇబ్బందులకు గురిపడుతున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల వరి కోసి కళ్ళాల్లో ఉంచారు. ఆ ధాన్యం ఎక్కడ తడుస్తుందో అని చెప్పి బరకాలతో కప్పి ఉంచిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రైతులు ఈ విధంగా తమ పంట ఒక 10 రోజుల్లో చేతికొచ్చే సమయానికి వాతావరణం కాస్త ఇబ్బందులకు గురి చేయడంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక 20 రోజులు వాతావరణం అనుకూలిస్తే మేమందరం కూడా గట్టెక్కుతామంటూ కూడా రైతులు వాపోతున్నారు. వీడియో జనశేఖర్తో మన RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.